आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గరిషకుర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మీ6 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ దెబ్బేటి ప్రవీణ్, ఆయనతో పాటు రిపోర్టర్స్ వేణు, హరికృష్ణ దర్శించుకున్నారు. వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు ఆలయంలో ఘనంగా సన్మానించారు. అనంతరం లడ్డూ ప్రసాదం అందజేసి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు ఓదెల నరేష్ కూడా పాల్గొన్నారు. చిన్న ఆదిత్య అప్పుడు ముగ్గురు వెళ్ళాలి. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుక్ల ఏకాదశి నుండి పౌర పాఠ్యం వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రథమ స్వామివారి ఆలయ ప్రవేశమవుతాడు. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం, ద్వాదశి నాడు దేవి పూజ, త్రయోదశి నాడు వేములవాడ వేద బ్రాహ్మణులచే సదస్యం వేదగోష్ఠి కార్యక్రమం మరియు రామాజీపేట గేయ రామాయణ వారి హరికథ కార్యక్రమము, తదుపరి లోకోత్సవ కార్యక్రమము. నిన్న అంటే హోలీ కామెడీ పౌర్ణమి నాడు డోలోత్సవము ప్లస్ శతోత్సవము. పరిసర గ్రామాల పనులన్నీ తిరుగుతాయి. ఎందుకంటే పనులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు వాహనాలు అన్నీ తిరుగుతున్నాయి. ఈరోజు పౌర్ణమి తెల్లారి పాడ్యమి రోజు, బహుళ పాడ్యమి రోజు స్వామివారి రథోత్సవం, పూర్ణాహుతి, శ్రీచక్ర స్నానము. అయితే సాయంత్రం సదస్య శ్రీపుష్య యాగము, ద్వాదశ ఆరాధనలు, నాగబలి, ఉద్వాసన బలి, రామబలితో ఈ ఉత్సవాలు పరిసమవుతాయి. ఇది మా తాతల తమ్ముల కాలంలో నిర్మితమైన దేవాలయము. వారు జరిపించినట్టు మేము కూడా ప్రతి పాలన మాసంలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాను. నేను చేయబట్టి 40 సంవత్సరాలైంది. నా పేరు కళ్యాణ శ్రీనివాసరావు దేవాలయ చైర్మన్. ఇక్కడ పూర్వం మా వంశస్థులతో జన్మించింది. కానీ అది శిథిలావస్థగా అయిపోతే మళ్ళీ గ్రామస్తుల అన్ని కుల సంఘాల విదేశీ అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని నిర్మితం చేస్తున్నాము. అప్పటికి బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అన్న మన్న ధనం సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి శ్రీ అలేని మంగళ లక్ష్మీ సంఘంలో అనేక మంగళాశాసనాలు ఉంటాయని జై శ్రీమంగళ. आप देख रहे हैं मी6 न्यूज।